భారత్లో పెట్రోల్లో ఇథనాల్ కలిపే కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చనుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం 2014-15 నుంచి 2026 మే వరకు అమలు చేసిన ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం వల్ల విదేశీ మారక ద్రవ్యంలో 1.90 లక్షల కోట్లకు పైగా ఆదా జరిగినట్లు తెలిపింది. ఇథనాల్ ను పెట్రోల్లో కలపడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 310 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతులను ఈ కార్యక్రమం భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఇది కేవలం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా రైతులకు కూడా అదనపు ఆదాయాన్ని అందించిందని ప్రభుత్వం పేర్కొంది. చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటలతో ఇథనాల్ తయారీ పెరగడంతో రైతులకు 1.6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం లభించినట్లు వివరించింది. పర్యావరణ పరిరక్షణలో కూడా ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇథనాల్ వినియోగం పెరగడంతో కార్బన్ ఉద్గారాలు 930 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో పరిశుభ్రమైన ఇంధన వినియోగానికి ఇది దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. భారత్ ప్రస్తుతం వినియోగించే ముడి చమురులో అత్యధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అలాంటి పరిస్థితిలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా ఇంధన భద్రత మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఇథనాల్ బ్లెండింగ్ ను అమలు చేస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్, జపాన్తో పాటు మరికొన్ని దేశాలు కూడా తమ స్వచ్ఛ ఇంధన విధానాల్లో దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తానికి ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడం, రైతులకు అదనపు ఆదాయం లభించడం, కాలుష్యం తగ్గడం వంటి ప్రయోజనాలు ఒకేసారి లభిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.